ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, ఇరువురి యొక్క కలయిక కారణం వలన కన్యరాశి వారికి 9వ స్థానంలో అనగా భాగ్యస్థానంలో సంచారం చేయనప్పుడు నూతన ప్రయత్నాలు కలిసి రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండినను వాటిని ఒకరిని ఒకరు గౌరవించుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుంది. లేకపోతే బంధువులని, మిత్రులని, సన్నిహితులని మీ యొక్క పచ్చటి కాపురంలో వారి దూరి వారి అవసరాన్ని నెరవేర్చుకొని మీ ఇద్దరిని ఎడబాటు చేసే పరిస్థితి, పోలీస్ స్టేషన్లు, గొడవలు, విడాకుల దాకా దారితీసే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు సంసారం గుట్టుగా, వ్యాధి రట్టు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, అయ్యా నా పరిస్థితి అని చెప్పి నలుగురితో చెప్తే వారు ఏదో ఒక సలహా ఇచ్చి వైద్యో నారాయణ అరిహి అన్నట్టుగా నలుగురు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరో ఒకరు ఆ వ్యాధి నయం చేస్తారు. అదే కుటుంబ పరిస్థితి నలుగురి దగ్గరికి వెళ్ళిందనుకోండి, ఇంటిలో ఉండాల్సినటువంటి వ్యవహారం వీధిలోకి ఎక్కి నవ్వుల పాలవడమే జరుగుతుంటుంది. కనుక కన్యరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు అర్థమైతే మాట్లాడండి, లేకపోతే తెలుసుకొని చర్చించే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో ఏం చేయాలో అర్థం కాదు, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పసుపును శక్తి కలిగితే, కుదరలేదు గోధుమలను తులాభారంగా చేసి ప్రవహించే నీటిలో పక్షులకు వేయడం వలన, పావురాలకు వేయడం వలన, గోమాతకు ఏర్పాటు చేయడం వలన ఆ యొక్క దృష్టి దోషాలను తొలగిపోయి మళ్ళీ అందరి మధ్య సఖ్యత పెరిగి సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మికమైన చింతన, తీర్థయాత్రలు చేస్తూ జీవితం ఆనందమయం, సుఖమయం చేసుకోగలరు అని చెప్పి చిన్న విన్నపం.